ఏపీలో 60,000 కోట్ల విలువ చేసే భూముల ఆక్రమణకు గురైందని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రోమ్ తగలపడిపోతుంటే ఫిడేల్ వాయించిన మాదిరిగా పోలింగ్ తరువాత అల్లర్ల నేపథ్యంలో జవహర్ రెడ్డి విశాఖలో దొంగచాటుగా చేసిన పర్యటనలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇంటింటికి పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ 30 మంది చావుకి కారణమయ్యారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ సతీమణి భారతికి సంబంధించిన 3 టీంల భూములు కొనుగోలు చేసి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ సహకారంతో వారికి రిజిస్ట్రేషన్లు చేయించారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 ఆఫ్ 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్దారులు ఉంటారో, ఎవరైతే డీ పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే ఆర్డీఓ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం ఈ జియోని తీసుకొచ్చింది అనడానికి ఎంత మాత్రం సందేహం లేదు. దీంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడి ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అత్యంత విలువైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని, డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనని గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిస్థితులు చూస్తుంటే సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన తెలిపారు. మాచర్లలోని సామాన్య ప్రజల అణచివేత నుంచి బయటపడడానికి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. మహిళా ఏజెంట్పై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేయడం దారుణమని శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. డబ్బులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి జవహర్ రెడ్డి గారు కృషి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఎన్ని చోట్లకు తిరగాల్సి వచ్చింది వాళ్ళ హక్కును వినియోగించుకోవడానికి. వాళ్ళ పోస్టింగ్ ఒక చోట అయితే వాళ్ళకు ఇంకో చోట ఓటింగ్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు పోరాటం చేసుకొని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసుకుని మేము ఓటు వేయాలని డేటును ఎక్స్టెండ్ చేయించుకున్నారు తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఒకదానికి ఆలోచన చేస్తే ఖచ్చితంగా జవహర్ రెడ్డి కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ, కల్మినేషన్, ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరుగుతుందని భావించట్లేదు. ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి రాష్ట్రంలో అల్లర్లు చేసే పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది. అల్లర్లను జవహర్ రెడ్డి గారు కట్టడి చేయలేడు. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని చేసిన వాడు చేష్టలుడికి చూస్తూ ఊరుకుంటే వైసీపీ గూండాలు దౌర్జన్యం చేయబోతే అడ్డుకోకపోతే ఎలా జరుగుతుంది? కాబట్టి మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజలు ప్రజాస్వామ్యం వైపు ఉన్న అంశాల దృష్ట్యా, సామాన్య ప్రజలే పోరాటం చేస్తుంటే ఇటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవబోతుంది. కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారిని సిఎస్ పోస్ట్ నుంచి తప్పించాలి, కౌంటింగ్ లోపు తప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. పెట్టింది పేరు
ఇక్కడ. ముఖ్యమంత్రి ఒకే కులం, ఆయన ముఖ్య సలహాదారు ఒకే కులం. కాకినాడ రూరల్లో సుమారు 20,000 మెజారిటీతో గెలవబోతున్నట్లు పంతం నానాజీ తెలిపారు. యావత్ రాష్ట్రం పిఠాపురం, కాకినాడ రూరల్ వైపే చూస్తున్నట్లు చెప్పారు. లెక్కింపులో దౌర్జన్యం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. గెలిచిన తర్వాత విద్య, వైద్యం, ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పంతం నానాజీ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత రోజు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కూటమి పెద్ద సంఖ్యలో మెజారిటీతో నెగ్గబోతూ ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది. పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం 20,000 మెజారిటీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయి నిఘా పెట్టి పూర్తి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే మీరందరూ ఎంత ఆలోచించుకోవాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా పంపించారు. నెల్లూరులో ఎందరో ప్రముఖులకు ఓనమాలు నేర్పిన విద్యాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. అసాంఘిక శక్తుల చేతిలో బందీగా మారింది. వందలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన పాఠశాల కళావిహీనంగా దర్శనమిస్తోంది. ఒకప్పుడు సీఎంలు విద్యనభ్యసించిన కోల్స్ అకర్మ్యాన్ హైస్కూల్ దుస్థితిపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. చూడగానే ఏదో రాజప్రాసాదంలా కనిపిస్తున్న ఈ భవన సముదాయం ఒకప్పుడు వేలాది మందికి అక్షరాభ్యాసం చేయించిన ఘన చరిత్ర కలిగిన పాఠశాలంటే ఆశ్చర్యమేస్తుంది కదా. నిజమే, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్ భవనం 1840 సంవత్సరంలో స్కాట్లాండ్కి చెందిన ఫ్రీ చర్చ్ మిషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో కోల్స్ అకర్మ్యాన్ హైస్కూల్ పేరిట ప్రారంభమైంది. ఆ తర్వాత 1904లో తెలుగు బాప్టిస్ట్ మిషన్ పర్యవేక్షణలోకి వెళ్లింది. 1840 నుంచి ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో ప్రముఖులు ప్రభుత్వ ఉన్నత పదవులు అలంకరించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ హైస్కూల్లో నెల్లూరుకు చెందిన ప్రముఖులు రావ్ బహదూర్ రేవాల లక్ష్మీనరసారెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డి, ప్రముఖ కమెడియన్ తిక్కవరపు రమణారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్సారీ, కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి, సంఘ సంస్కృత వెన్నెలకంటి రాఘవయ్య, మాజీ మంత్రి నారాయణ, విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ లాంటి వారెంతో ఉన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఐఏఎస్, ఐపీఎస్లు చదివి దేశానికి సేవలందించారు.
ఈరోజు సిఎం హై స్కూల్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది, పాడుపడిపోయింది. అసలు స్కూల్నే మూసేశారు, రికార్డ్స్ కూడా లేవంట, ఏం లేవు. ఇప్పుడు పాత స్టూడెంట్స్ ఏమైనా రికార్డ్ కావాలన్నా కూడా అసలు లేని పరిస్థితి. చాలా ఘోరంగా తయారైంది సిఎం హై స్కూల్ పరిస్థితి ఇప్పుడు. అందువల్ల అందరూ సేమ్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి దీన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ స్కూల్ని తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ ఇక్కడ చదివారు. రేవాల లక్ష్మీ నరసరెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఇంకా జెడే అన్సారీ గారు, చాలామంది ఇక్కడ చదివారు. అక్కడ ఒక్క 6th క్లాస్లో 4 క్లాసెస్ ఉండేవి, ABCD అని. ఒక్కొక్క క్లాసులో 60 మంది ఉండేవారు. అలాగా 10th దాకా కనీసం 2500 మంది చదువుతున్నారు. అక్కడ చదివిన మగపిల్లలకి అందరికీ ఫుట్బాల్ నేర్పించేవాడు. ఫుట్బాలే అక్కడ మెయిన్ గేమ్. దాంట్లో చదివి ఎంతోమంది ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి నేషనల్స్ ఆడారు. అందులో నా మిత్రుడు సయ్యద్ ఇఫ్తిఖార్ అహ్మద్ జూనియర్ ఇండియా కెప్టెన్ అయ్యాడు. పర్వేజ్ అనే అతను ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ప్రభాకర్ రావు ఆయన వచ్చేసి నేషనల్ గోల్ కీపర్గా సెలెక్ట్ అయ్యాడు. అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొన్న రిటైర్డ్ అయ్యాడు. ఇంకా ప్రతాప్ అని మా ఫ్రెండ్స్ అందరూ 53 మంది అందరూ ఫుట్బాల్ ప్లేయర్స్. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే సిఎం హై స్కూల్ మూతపడిపోయింది. దయచేసి అందరూ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ సిఎం హై స్కూల్ పూర్వ వైభవం తీసుకురావాలని నేను మనవి చేసుకుంటాను. గ్రౌండ్ ఎంత ఉండిందంటే అది క్రిస్టియన్ ప్రాపర్టీ అయిపోయింది. అసలు యాక్చువల్లీ అది ముస్లిం ప్రాపర్టీ, మసీద్ అది మసీద్ 4 ఎకరాల 85 సెంట్లు. అది ముస్లిం ప్రాపర్టీ. వాళ్ళకి 99 ఇయర్స్కి లీజ్ ఇచ్చారు అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి. వాళ్ళు తీసుకుని 99 ఇయర్స్ అయిపోయింది. అది మళ్ళీ వక్ఫ్ బోర్డు దానికి వచ్చి ఎవరు పోయి వక్ఫ్ బోర్డు కాడ డబ్బులు ఇచ్చి దాన్ని ఆక్యుపై చేసి కోర్టులో ఇది వాద్యం నడుస్తూ ఉంది ఇప్పుడు. గత వైభవ చిహ్నంగా అన్నట్టు ఈ పాఠశాలలో క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులందరూ దేశానికి సేవలందించారు. ఈ పాఠశాల తీర్చిదిద్దిన విద్యార్థులందరూ విదేశాల్లో స్థిరపడగా మరెందరూ డాక్టర్లుగా, యాక్టర్లుగా, మరెన్నో ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగులుగా సేవలందించారు, అందిస్తున్నారు. అయితే తెలుగు బాప్టిస్టు సంఘం అనూహ్యంగా ఇంత ఘన చరిత్ర కలిగిన పాఠశాలను 2012లో మూసివేసింది. ఈ పాఠశాలను తిరిగి తెరవాలని పూర్వ విద్యార్థులందరూ పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. వేలాది మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన తమ పాఠశాల నేడు అసాంఘిక శక్తులకు ఆలవాలమైందని, తాము ఓనమాలు దిద్దిన తరగతి గదులు గబ్బిలాలకు ఆవాసంగా మారిన తీర్చూస్తే కడుపు తరుక్కుపోతుందని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని పూర్వ విద్యార్థులు వేడుకుంటున్నారు. సిఏఎం హై స్కూల్ అంటేనండి కోల్స్ యాక్రమన్ మెమోరియల్ హై స్కూల్ అని అర్థం. కోల్స్ యాక్రమన్ అనే ఆయన ఒక మిషనరీ అందరి దగ్గర పావులా డబ్బుల దగ్గర నుంచి వసూలు కట్టిన మహాసంస్థ అది. ఎంతోమందిని విద్యావంతులు చేసి ఒక దారి చూపించిన స్కూలు సిఏఎం హై స్కూలు. దీని ప్రిస్టేజ్ అంతా ఏంటంటేనండి హై డిసిప్లిను, నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ బాగా చెప్పడము, తర్వాత ఏంటంటే రిలీజియస్ వాల్యూస్ వేయడము ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. దానికి తోడు ఏంటంటే దీంట్లో ఒక 3 పెద్ద గ్రౌండ్స్ అండి, అతి పెద్ద గ్రౌండ్స్ అంటే నేడు స్టేడియంలు అంత పెద్ద గ్రౌండ్స్ ఈ స్కూల్లో ఉన్నాయండి. ఇది ముందుగా మిషనరీస్ ఆధ్వర్యంలో ఉండింది కాబట్టి ఇంగ్లీష్కి చాలా ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది పిల్లల్లో చిన్నప్పటి నుంచే అంటే 6th క్లాస్ నుంచే వేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ హాల్, వైట్ హాల్ అనే 2 హాల్స్ ఉన్నాయి అక్కడ. 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు పిల్లలు రెడ్ హాల్లో వెళ్ళాలా. అక్కడ ఏంటంటే మనకు తెలుగులో వాళ్ళు ప్రార్థన చేయడము అవన్నీ నేర్పిస్తారు. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళు వచ్చి వైట్ హాల్కి వెళ్ళాలా. అక్కడ మనకు ఇంగ్లీష్లో వాళ్ళు ప్రార్థనలు చేసి ఏ విధంగా మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత తెలియజేసి మన డైలీ యాక్టివిటీస్లో ఎంటర్ అవ్వాలా అనేది ముందు నుంచి వాళ్ళు మనకు
ఒక స్పిరిచువాలిటీ అనేది చిన్నపిల్లలప్పటి నుంచి వేయడం మొదలు పెడతారండి. అదేవిధంగా సిఏఎం స్కూల్లో అటాచ్డ్ ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్కి కావాల్సిన బియ్యం కానీ కూరగాయలు కానీ రావడానికి ప్రస్తుతం సర్వోదయ స్కూల్ అనేది ఉంది కదండి, సర్వోదయ కాలేజు. అక్కడ పెద్ద పెద్ద పొలాలు ఉండేవి. ఆ పొలాల్లో పండినవి పిల్లలకి తినిపిస్తూ వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలకి చదువు చెప్పి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ బోర్డింగు అవన్నీ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేషవస్త్రాలు అందజేశారు. కనకదుర్గ వైభవం పుస్తకం గురించి ఈవో చాగంటికి వివరించారు. జూన్ 4వ తేదీ నిర్వహించే ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఇటీవల జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. దీంతో జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోలీసులు సుళ్లూరుపేట నియోజకవర్గం నందు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలంతా ప్రశాంతంగా జరిగినాయి. సూలూరుపేట కాన్స్టిట్యున్సీ, నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో మనకి ఎన్నికలైతే 13వ తేదీ ఆల్మోస్ట్ ప్రశాంతంగా జరిగినాయి, చిన్న చిన్న సంఘటనలు తప్ప. తర్వాత ఈ 4వ తేదీ మన కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు ఒక ప్రణాళికను తయారు చేశారు. దీంతో ఈ కౌంటింగ్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం. అంటే పికెట్లు ఎట్లా పెడుతున్నాం, సమస్యాత్మక గ్రామాల్లో, సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం. సో మనం ఇప్పటి వరకు మనకి ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 17 గ్రామాలు అంటే నాయుడుపేట, సూలూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు, విన్నమల్ల కానీ, మనకి గాంధీ మందిరం ఏరియా కానీ, అంబేద్కర్ సర్కిల్ కానీ, ఇట్లాంటి కూడళ్ళు, జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మగూడే కూడళ్ళు కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడము, అట్లా 17 ప్రాంతాలను గుర్తించి 17 ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం. పోలీస్ పికెట్ ఉంటుంది. సో అవే కాకుండా మొబైల్ పార్టీస్ ఉంటాయి. మొబైల్ పార్టీసు ఈ పికెట్ లేని ఏరియాల్లో కొన్ని విలేజ్ని కవర్ చేస్తూ మొబైల్ పార్టీస్, ఆ మొబైల్ పార్టీస్ కానీ ముందు రోజు నుంచి, కౌంటింగ్ ముందు రోజు నుంచి అయిపోయేదాకా తర్వాత రోజు కానీ ఎక్కడ జనాలు గుంపుకూడడం కానీ ఇవన్నీ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి.
పెట్రోలింగ్ చేస్తారు. అది కాకుండా ఈ మొబైల్ పార్టీస్ కానీ పికెట్లో కానీ ఏదైనా సంబంధించిన ఆ ఏరియాలో కొద్దిగా ఏమైనా దుమ్మిగూడడం కానీ ముందస్తు అవంతి. అల్లూరి సీతారామరాజు జిల్లా పనసలబంద అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంపు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో మావోయిస్టులు దీన్ని పెట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావాజాలంతో కూడిన విప్లవ సాహిత్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పేలుడు పదార్థాలు వారికి ఎలా లభించాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రజలు మావోయిస్టులకు దూరంగా ఉండాలని, వారి కుట్రపూరిత ప్రణాళికలపై జాగ్రత్త వహించాలని సూచించారు. మాచర్ల నియోజకవర్గం కండ్లగుంట గ్రామానికి చెందిన నోముల మాణిక్యాలరావుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల రోజున కండ్లగుంటలో సెక్షన్ 114 బూత్లో ఆయన ఏజెంట్గా కూర్చున్నారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు అయిన వెంకట్రామిరెడ్డి బూత్లోకి వచ్చి రిగ్గింగ్కు పాల్పడటంతో మాణిక్యాలరావు అడ్డుకోబోయారు. దీంతో వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో కలిసి వాళ్ల కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి తన్ను కూడా చంపేస్తామని బెదిరించారు. నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లుగా పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపారు. పొదలకూరు పట్టణంలో విఘ్నేశ్వర కాలనీలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీ చేశారు. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. మద్యం తాగి వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా నడపొద్దని రాంబాబు కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెట్రోల్ బంకుల్లో బాటిల్, క్యాన్స్లో పెట్రోల్ అమ్మకూడదని తెలిపారు. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఈ ఎంఆర్ఓ కాలనీలో చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఒక 9 బైక్స్ని, మోటార్ బైకుల్ని సీజ్ చేయడం జరిగింది. అవి వాటికి గల కారణం వారి దగ్గర తగు సంబంధిత పత్రాలు లేనందున వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆర్సీ తీసుకొని మాకు ఇచ్చినట్లయితే వాటిని మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. లేకపోతే వాటిపైన కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి 4వ తారీఖున ఎన్నికలు ఫలితాలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని ఏరియాస్లో ఈ యొక్క ఆర్డినెన్స్ సెర్చ్ సడన్ సర్ప్రైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఏరియాస్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనుక ఇక్కడికి రెంటెడ్ పర్పస్ వచ్చినట్లయితే వాళ్ళ యొక్క అడ్రస్ను కూడా తీసుకొని వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటి అనేది విచారించి వారు కరెక్ట్గా రెంటెడ్ పర్పస్ వచ్చారు, ఇంకేదైనా కారణాలు వచ్చారు అనేది కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది ఈ రోజున. అలానే మన మండలంలో సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మనుబోలు మండలం మరియు పొదలకూరు మండలంలో కూడా అన్ని పెట్రోల్ బంక్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం నోటీసెస్ ఇచ్చాం. లీక్ ఏదైతే హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో 2 కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేట్ పడింది. నంద్యాల 2 టౌన్ ఎస్పీ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూకా ఎస్పీ కానిస్టేబుల్ నాగరాజులను విఆర్కు పంపించారు. ఈ నెల 11వ తేదీన అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచార ర్యాలీకి కావాల్సిన అనుమతులను తీసుకోలేదు. మరోవైపు ఈ ర్యాలీలో నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్నంలో సెక్షన్ 30, 144లు అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెనుదుమారం రేపింది. హార్మోనియం అనేక భారతీయ సంగీత సంప్రదాయాల్లో ప్రధాన భూమిక పోషించే పరికరం. ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీలోనూ, తెలుగు పౌరాణిక పద్య నాటకాల్లోనూ, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు. ఆధునిక కీబోర్డుల రాకతో ఈ పరికరానికి ఆదరణ తగ్గిపోయింది. అయితే ఓ కుటుంబం మాత్రం హార్మోనియం పదనిసలు వినిపిస్తూనే ఉంది. ఆ ఇంట్లో సరిగమలు దోషాలు సవరించుకొని సుస్వరాలుగా మారుతున్నాయి.
3 తరాలుగా సంగీత రంగాన్నే నమ్ముకున్న ఆ కుటుంబ వివరాలేంటో ఓసారి చూద్దాం రండి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన ఈయన పేరు బాబురావు. ఈయన పూర్వీకులు రంగస్థల కళాకారులు. బాబురావు హార్మోనియం కళాకారుడే కాదు, వాటి తయారీలోనూ నిపుణుడు. మారిన కాలంతో పాటు గిటార్, తబలా, కంజీరా, డోలక్ తదితర సంగీత పరికరాలను రూపొందించడంలో ప్రావీణ్యుడు. గత 50 ఏళ్లుగా ఈ వృత్తే ఆయన కుటుంబ జీవనాధారం. బాబురావు కుటుంబం రూపొందించిన హార్మోనియం పెట్టెలు ఆధునికత ఉట్టిపడేలా ఉంటాయి. బాబురావు కుమారులు కూడా ఉన్నత చదువులు చదివినా తండ్రిని అనుసరిస్తూ సంగీత పరికరాల తయారీలో ప్రావీణ్యం సంపాదించారు. తన తండ్రి మంచి హార్మోనిస్ట్ అని, ఆయన దగ్గర శిష్యరికం చేసి తాను ఈ వృత్తిలోకి వచ్చానని, మొదట హార్మోనిస్ట్ గా ప్రముఖ రంగస్థల నటులు షణ్ముఖ ఆంజనేయరాజు, పృథ్వీ వెంకటేశ్వరరావులకు పనిచేశానని, అనంతకాలంలో హార్మోనియం మరమ్మతులు చేసే వృత్తిలోకి దిగానని, ప్రస్తుతం హార్మోనియం పెట్టెలు తయారు చేస్తున్నానని తెలిపారు బాబురావు. ప్రముఖ సంగీత దర్శకులైన ఎంఎం కీరవాణి, ఎస్ఏ రాజకుమార్, రాజులు తన దగ్గర హార్మోనియం కొనుగోలు చేసిన వారిలో ఉన్నారని ఆయన తెలిపారు. హార్మోనియం తయారు చేయాలంటే ముడి సరుకు పెద్ద సమస్య. జాజి, పనస, టేకు చెక్కలు అవసరమవుతాయి. టేకు, పనస స్థానికంగా లభించిన జాజి వుడ్డుని కాశ్మీర్ నుంచి తెప్పించాలి. దీని ఖరీదు, రవాణా పెద్ద సమస్యే. ఇవన్నీ సమకూరిన సంగీత వాయిద్యకారులు కోరిన విధంగా తయారు చేసి ఇవ్వాలి. ప్రతి దశలోనూ సున్నితత్వం, నైపుణ్యమే వీటికి ప్రాణం. ఈ ప్రక్రియలో ఏమాత్రం తేడా వచ్చినా శబ్దంలో రసభంగం ఏర్పడి పరికరం పనికి రాకుండా పోతుంది. తయారీ ప్రక్రియలో చిన్న భాగాలను కత్తిరించడం, అతికించడం, తీగ చుట్టడం, అమర్చడం వంటివి ఎంతో ఏకాగ్రతతో చేయాలి. బాబురావు కుటుంబం తయారు చేసే ఉత్పత్తులకు పలు రాష్ట్రాల్లో గిరాకీ ఉంది. ఉన్నత చదువులు చదివినా వంశ పారంపర్యంగా వస్తున్న ఈ వృత్తిలో ఎంతో సంతృప్తి ఉందని బాబురావు కుమారుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. హార్మోనియం మాస్టర్ కూడా మీరు కూడా వాయిస్తారు కదా? నేను మా నాన్నగారే నాకు గురువు ఆయన.
రంగస్థానానికి ఇప్పుడు బయటకు రంగస్థానం నేను చాలా ప్రోగ్రామ్ వాయించాను. రాజు గారికి వాయించాను, పృథ్వీ వెంకటేశ్వరరావు గారికి వాయించాను. ఎన్ని తరాల నుంచి వస్తాను? మా 3 తరాలు మా నాన్నగారి దగ్గర నుంచి. మా నాన్నగారు తన పేరు నా తర్వాత నాకు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు నిన్న రాత్రి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. శ్రీవారిని పల్లకిలో ఉంచి బోయిలు పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. తెప్పలో దేవదేవేరులను కొలువుదీర్చి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెప్పలో కొలువైన శ్రీవారు అమ్మవారులు పుష్కరిణిలో ప్రదక్షిణ చేస్తూ కనువిందు చేశారు. అయం దేవానామసూరో విరాజితవదాగసత్య వరోరస్వరాజ్ఞాః తదస్పరి బ్రహ్మానాసాదాన రథస్తే అగ్నే సాభిర్దేవానామమో రక్షి విద్వారథా భవ ఇడమానారదింతో జాతవేదః కామస్వం బ్రహ్మాణా వావృధానో దస్యేషాం శతసర్వామగ్నే అస్మిన్ వసమసా దేవీర్భిష్టాధావో భవంతు వేదజే శ్రీయోర్భిస్రావంతునా ఓం స్తుమానవత్తావాహయాదుధానం త్రివేదినం. సాధారణంగా ఒక గ్రామంలో ఒక పేరుతో మహా అయితే ఓ 3 లేదా 4 మాత్రమే ఉంటారు. కానీ ఓ గ్రామంలో కస్తూరయ్య అని పిలిస్తే ఊరంతా తిరిగి చూస్తుంది. కస్తూరమ్మ అంటే మహిళలంతా పలుకుతారు. గ్రామంలో అందరికీ దాదాపు ఇవే పేర్లుంటాయి. కొత్తవారు ఎవరైనా గ్రామంలోనికి వచ్చి అడ్రస్ అడిగితే ఇక అంతే సంగతులు. నెల్లూరు జిల్లా తిమ్మారెడ్డివాగులో వింత పరిస్థితిపై న్యూస్ 360 కథనం. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని ఈ మారుమూల పల్లె పేరు తిమ్మారెడ్డి వాగు. ఈ ఊరికే కాదు, గ్రామంలోని గుడికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో వెలిసిన దేవుడి పేరు కస్తూరయ్య స్వామి. ఈయనకు శాశ్వత కట్టడం లేదు, తాత్కాలిక ఆవాసం మాత్రమే ఉంటుంది. ఇక్కడ గుడి నిర్మాణం చేయాలని కొన్ని తరాల ముందు గ్రామస్తులు ప్రయత్నం చేశారు. అయితే ఈ గ్రామ పెద్ద కల్లో కనిపించిన దేవుడు పొయ్యి మీద పెట్టిన అరికెలు గోంగూర ఉడికేలోగా తన గుడి పూర్తి చేయాలని, అలా చేయలేకపోతే నిర్మాణం మొదలు పెట్టవద్దని చెప్పాడు. అన్నం ఉడికేలోపు గుడి నిర్మాణం సాధ్యం కాదు కనుక గుడి కట్టే ప్రయత్నం మానుకుని తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసి గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ స్వామికి మొక్కులు చెల్లించే సమయంలో 2 మట్టి గుర్రాల బొమ్మలు బహూకరిస్తారు భక్తులు. మరుసటి రోజు వెళ్లి చూస్తే ఈ గుర్రాల బొమ్మలకు ఎక్కడో ఒకచోట పగులు ఏర్పడి ఉంటుంది. రాత్రిపూట స్వామి ఈ గుర్రాల బొమ్మలపైన గ్రామ సంచారం చేస్తాడని, అందుకే అవి తెల్లవారేసరికి ఎక్కడో ఒకచోట డ్యామేజ్ అవుతాయని గ్రామస్తుల నమ్మకం. ప్రతి ఆధారం పొంగలు పెడతారు. మేము పుట్టిన బిడ్డ అంతా ఫస్ట్ బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కస్తూరి అని పెట్టుకుంటాం. ముక్కు మా దేవుడు. నా పేరు రమణమ్మ. కస్తూరయ్య. కూతురు పుడితే ఫస్ట్ కానీ కూతురు పుడితే కస్తూరమ్మ, కొడుకు కానీ పుడితే కస్తూరయ్య. మాకు ఆయన ముందు వస్తుంది. మాకు ముక్కు ఆయన మాకు నమ్మకం. ఆధారం పెడతారు, ఆధారం పెట్టుకుంటాం. బయట వాళ్ళు కూడా వచ్చి పెట్టుకుంటారు. మెడ్రాస్ నుంచి కూడా చెన్నై వాళ్ళు, ఆ చుట్టుపక్కల పేరు గుర్రాలు వాళ్ళు పొంగళ్ళు మొక్కుపుడు కదా. ఆ మొక్కుపుడు ఇప్పుడు కూతురు పుట్టింది కస్తూరమ్మ, ఇంటికి తీయాలా గుర్రాలు, జత గుర్రాలు మేకపోతులు పెడతామని మొక్కుంటాం. అవి గుర్రాలు తెచ్చి వాళ్ళు పెడతారు. అది కాలు కొమ్ము
చెవు ఏదో ఒకటి పద్దలేసరికి ఇరుస్తూ ఉంటాయి. మాకు ఆయన ముఖ్యం, అందువల్ల మేము నమ్మకం ఆయన. మాకు వానలు వచ్చినా వరదలు వచ్చినా మమ్మల్ని ఏమీ అంటదు. ప్రతి ఇంట్లో అతని పేరు ఖచ్చితంగా ఉండాల్సింది. ఆడబిడ్డైనా మగబిడ్డైనా ప్రతి ఆయన పేరు ఉండాల్సిందే. ఇక్కడ నుంచి ఆయన చెన్నై నుంచి ఇక్కడికి రావడాడు ఇప్పుడు మా తాతల కాలం నుంచి. ఆయన లేనిదే ఊరు లేదు. అట్లా వల్ల మా ఊరి పేరు కూడా కొంచెం ఆయన వల్ల తెలిసింది. గుడి చరిత్ర అంటే ఒక ఆపదొచ్చి అయినా, సంతానం గురించి అయినా, వ్యాపారం గురించి అయినా ఆయనకి మొక్కుపూడి చేస్తే బాగైంది. ఒక జనం వస్తూ ఉన్నారు గుర్రాల్లో. అయితే ఒక వ్యాపారంలో అయినా, ఒక బిడ్డలో సంతానికైనా అన్నీ రెడీగా చేస్తున్నాడు. ఊరేగింపు రేత్రి గుళ్ళోకి వచ్చిన తర్వాత ఆయన ఏడాడ జరుగుతాడు ఏమో మనకు తెలియదు. ఒక ఆధారం కొంచెం ఉంటుంది. కాళ్ళు వచ్చి గుర్రానికి మొత్తం పెడితే ఇరిగేదు. ఎక్కువగా కస్తూరయ్య కస్తూరమ్మ అని ఊర్లో ఎందుకు పెట్టారు? ఆయన ఇది ప్రాంచో ఉన్నాడు తాతల గురించి. కాబట్టి తొలి బిడ్డ ఏ బిడ్డ అయినా కస్తూరమ్మ ఆయనకెట్టనమాట. ఈ దేవుడికి శాశ్వత నిర్మాణం తలపెట్టిన చాలా మంది చనిపోయారని, అందువల్ల నిత్యం భక్తులు కనిపించేలా ఇక్కడ దేవుడు బహిరంగంగా ఉంటాడని గ్రామస్తులు చెప్తున్నారు. కోరిన కోరికలు ఈడేర్చే కొంగు బంగారం తమ దేవుడని గ్రామస్తుల విశ్వాసం. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి కూడా ప్రతి ఆదివారం భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించి పొంగళ్లు పెట్టుకుని వెళ్తుంటారు. ఈ దేవుడి మీద ఉన్న భక్తి విశ్వాసాల కారణంగా ఈ గ్రామంలో ఇంచుమించు అందరి పేర్లు కస్తూరయ్య లేదా కస్తూరమ్మ అని పెట్టుకుంటారు. ఈ గ్రామస్తుల పేర్లు మొత్తం ఒకే విధంగా ఉండటం కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు సైతం ఇబ్బంది కలిగించిందని, అయినా గ్రామస్తుల భక్తి విశ్వాసాలను అర్థం చేసుకున్న అధికారులు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారు ఏ కస్తూరయ్య ఇంటికి వెళ్లాలో తెలుసుకోవడం కొంచెం శ్రమతో కూడిన పని. ఈ గ్రామ ఆచార వ్యవహారాలు వింతగా ఉన్నప్పటికీ తరతరాలుగా వీరు ఇలాగే ఉండటం విశేషం. అదే ఈ ఊళ్ళో అందరి పేర్లు ఇంచుమించు కస్తూరయ్య ఉంటుంది. కారణం ఏంటి? ఈ ఊడి నమ్మకం వాడా, అందుకని ప్రతి బిడ్డ తొలిచూరి బిడ్డ కస్తూరి అని పెడతారు. కస్తూరి కానీ కస్తూరమ్మ కానీ ఆ ఇంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా కొడుకు పేరు కూడా కస్తూరి. ఎందుకు ప్రాధాన్యత, ఎందుకు మీరు ఆ పేరు పెడతారు? ఏ పని చేయాలో ఆడ బాగుంది చేయరు ఊరు. ఈ ఊళ్ళో ఆ గుడికాడ పోయి టెంకాయ కొట్టుకుని చేస్తారు. ఎందుకు ఆ కస్తూరి దేవుడిని ఎవరు ప్రతిష్ఠించారు ఏమైనా ఐడియా ఉంది? అయ్యేం మాకు తెలియదు పెద్ద. ఇది మా తాతల కాలం నుంచి కస్తూరయ్య స్వామి తెలుసు మాకు. ఇదేంటంటే అప్పుడెప్పుడో చెన్నై వాళ్ళు వచ్చి శిలనెత్తుకు పోవాలని వస్తే లోడితే ఎంత లోతులోనే పోతా ఉందంటే అప్పుడు ఆ గుంట పూడ్చేసి ఒక లోడ్ కర్పూరం తెచ్చి పూడ్చారంట. కొద్దిగా పొడల అది అట్టే ఉండింది ఆ గుంట మొన్నటి దాకా ఇప్పుడు కూడా ఉంది ఆ గుంట. అందుకని ఆయన మీద అభిమానం. ఇక్కడ ఊళ్ళో ఎవరైనా ప్రతి ఇంట్లో కూడా మొదటి పెట్టి కస్తూరి కానీ లేకపోతే ఆడబెట్టి పుడితే కస్తూరమ్మ కానీ పెట్టుకుంటారు. కాతో గలవాలి, అదే నమ్మకం ఇక్కడ. కస్తూరయ్యకు మీరు గుర్రాలు బహుమానం చేస్తే కళాలతో కాలు విరిగిపోతుంది. గుర్రాలు పొంగలు పెడితే జోడు గుర్రాలు పెడతారు, మట్టి గుర్రాలు. అవి మనకి గుర్తు ఏంటంటే ఉదయం లేచేటప్పటికి ఎక్కడైనా ఒక దగ్గర ఇరిగిపోతుంది. అదే మనకు గుర్తు నమ్మకం. ఎక్కడైనా సరే ఒక దగ్గర ఇరిగిపోతుంది అంటే తెల్లవారు ఆయన స్వార్ చేసి ఏడైనా నుంచి ఉంటాడు అని అదొక నమ్మకం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏటా పొంగళ్ళు పెట్టడం ప్రతి ఆదివారం జరుగుతుంది. 4:30 నుంచి 4 పైన 6 లోపల రావు కాలం ఉంది కదా, 6 గంటల పైన మహానాయకు 6 గంటలు ప్రతి ఆదివారం ఎప్పుడు కంటిన్యూగా వస్తుంది. ఇస్తారు ఇబ్బంది బయట వాళ్ళ నుంచి. చెన్నై వాళ్ళు ఎక్కువ వస్తారు. చెన్నై అని కదా బెంగళూరు వస్తారు, అన్ని దగ్గర నుంచి వస్తారు. మంచి నమ్మకం. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. పెద్దోళ్ళు కట్టకూడదు అని ఇదో అందుకోసం అదేదో అవిశాఖుడికి లోపల కట్టాలన్నాడని అందుకని ఆ సెంటిమెంట్తో కట్టాల. ఈ మధ్యలో ఒక ఆయన ఇక్కడనే మావేలు ఆయన వారం ముందుకు వచ్చి రేకులు వేసాడు. ఆయన కొద్దిగా దెబ్బతిన్నాడు భయ్యాన్ని. ఏమే గదిలే కొన్ని సమస్యలు జరిగాయి. అందుకని దాని అమ్మడికి బావాలంటే భయం. అందుకని దాని అమ్మడికి ఊరిపోవాలి కట్ల భయం. గుణపాటిపాళెం వాళ్ళు ఒకరు కట్టారు, ఆయన చనిపోయాడు. ఏరే స్వామి ఒక ఆయన తిరుపతి ఆయన ఒక ఆయన వచ్చాడు. ఆయన సెల్ని పైకి లేపుతామని వచ్చాడు. మన్నాడు వారం వచ్చి లేపుతాను మీరు అంతా రెడీ చేసుకోమన్నారు. ఆయన మళ్ళీ తిరిగి రాలా, ఆయన చనిపోయాడు. అందుకని భయాన్ని తూరు దాని అమ్మడికి పోదు. అంత నమ్మకం కస్తూరి స్వామి. నమ్మిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో యువకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి నగర్కు చెందిన శేషును అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. మదనపల్లిలో దందా చేస్తున్న ఓ ముఠా అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న శేషును హతమార్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అధిక ఫీజులు వసూళ్లు చేసే హాస్పిటల్స్పై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి. కాసులకు కక్కుర్తిపడి కొన్ని హాస్పిటల్స్ అధికమైన ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని చెప్పారు. గుంటూరులో మొత్తం 104 హాస్పిటల్స్ను గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 5 హాస్పిటల్స్కు నోటీసులు జారీ చేశామని, మరో 99 హాస్పిటల్స్కు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వారు హాస్పిటల్స్కి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకవేళ అలా జరిగితే తమకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సి సెక్షన్ రేటు ఎక్కడైతే ఎక్కువ 100% ఉందో వాళ్ళందరికీ కూడాను నోటీసులు జారీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాని ఆదేశాల మేరకు 5 హాస్పిటల్స్ గుంటూరు జిల్లాలో మనకి మొత్తంగా 104 హాస్పిటల్స్ లిస్ట్ మనకు 100% సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని వచ్చింది. అందులో 5 హాస్పిటల్స్కి ముందుగా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటికి ఫేజ్ వైజ్గా ఇస్తాము. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనము అది కమిషనర్ గారికి పంపించిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నైవేద్య ప్రియుడు సకల పాపాలు తొలగించే తిరుమల శ్రీనివాసుడికి ఎన్నో ప్రసాదాలు ఆగమోక్తంగా సమర్పిస్తారు. ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకి ఉండే ప్రత్యేకతే వేరు. శ్రీవారి ప్రసాదం అంటే గుర్తొచ్చేది లడ్డూ మాత్రమే. అలాంటి లడ్డూకి ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నేళ్ల నాటి నుంచో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారో కొందరికి మాత్రమే తెలుసు. లడ్డూలను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్తో చేసే లడ్డూ రుచి చూడాలని ప్రతి భక్తుడూ కోరుకుంటాడు. రకరకాల ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినా భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతి. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వటం 1715 సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. అయితే సరైన తేదీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే ప్రాంతాన్ని పోటు అంటారు. ఇందులో రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల తయారీ సంఖ్యను పెంచుతారు. నిత్యం వందలాది మంది ఈ లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. పోటులో అధికారులు ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు. బూందీ క్రేట్స్తో పాటు లడ్డూలను మోసుకుపోయేందుకు ఎస్కలేటర్లను వినియోగిస్తున్నారు. తిరుపతి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 304 సంవత్సరాల కిందటే మొదలైందని కొందరు చెబుతుంటే 1715 ఆగస్టు 2 అని
మరికొందరి వాదన. ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీవారి ప్రసాదం క్రీస్తు శక 1803లో బూందీగా పరిచయమైందని, 1940 నాటికి లడ్డూగా మారిందని అంటున్నారు. తొలి రోజుల్లో లడ్డూ పరిణామం కళ్యాణోత్సవం లడ్డూ అంత సైజులో ఉండేది. ధర కూడా 8 అనాలే. ఆ తర్వాత 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు చేరింది. దాదాపు 10 ఏళ్ల పాటు అదే ధరకు అందించిన టీటీడీ ఆ తర్వాత 50 రూపాయలకు పెంచింది. అంతేకాదు, ఆలయంలో ప్రత్యేక ఉత్సవాల అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూతో పాటు భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 79 సంవత్సరాలు మాత్రమే అని అర్థమవుతోంది. ఏది ఏమైనా తిరుమల లడ్డూలు అంటే తెలియని హిందువులు ఉండరు. ఎవరైనా తిరుమల వెళ్తే మాత్రం లడ్డూ ప్రసాదం ఏది అని అడగక మానరు. ఎంతో భక్తిభావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తితో స్వీకరిస్తారు. తరాలు మారుతున్నా ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రీవారి లడ్డూ న భూతో న భవిష్యత్తు కాదంటారా? ఇక ఇవి నా ఊరు నా వార్తలోని విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.